నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ రీసెంట్‌గా టీడీపీ వాళ్ళ మధ్య, వైసీపీ కార్యకర్తల మధ్య ఇద్దరికీ కూడా ఒక ఘర్షణ జరిగింది. అయితే జరిగితే వైసీపీ వాళ్ళు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారో విరూపాక్షి గారికి కాల్ చేశారు. కాల్ చేస్తే ఆయన సర్ది చెప్పాల్సింది పోయి ముందు దాడికి ఆయనే దిగారు. ఇప్పుడు ఈవెన్ ఆ టీడీపీ ఎవరైతే దళిత ఆయన ఉన్నారో ఆయనకి చాలా సీరియస్‌గా ఉందని కూడా వార్తలొస్తున్నాయి. యాక్చువల్‌గా ఒక ఎమ్మెల్యే పొజిషన్‌లో ఉన్న ఆయన ఇలా ఎలా ప్రవర్తిస్తారంటారు అసలు? ఇదమ్మా ఆలూరు నియోజకవర్గంలో విరూపాక్ష గారు వాళ్ళ అబ్బాయి చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ పేరు మోసిన వస్తాదులు. ఓకే. తుంగభద్ర నదీ తీరంలో అదే ఆలూరు నియోజకవర్గంలో నేమకల్ అని ఒక విలేజ్ ఉంటుంది. ఇంచుమించు ఒక 1000 మంది సభ్యులు లేదా ఒక 1000 కుటుంబాలు ఇలా ఉంటాయి అనుకుందాం. నేమకల్ అండి ఆ ఊరి పేరు. పాపం దళితులు రెక్కాడితే గాని డొక్కాడని దళితులు ఇసుక మోసుకుంటారు, అమ్ముకుంటారు, ఏదో చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. చేసిన తప్పేం కాదు. వాళ్ళు ఏమి హెరాయిన్, డ్రగ్స్, కొకైన్స్ ఇట్లాంటివి దందా చేసే మనుషులు కాదు. శ్రమించి బతికే మనుషులు దళితులు, బోయిలు, వాల్మీకులు. అట్లాంటి వ్యక్తి ఇంట్ల మీద పడి, రాత్రుల మీద పడి, వాళ్ళ ఇంట్లో దొరికిన కాడికి సామాన్లు, టీవీలు బద్దలు కొట్టేసి, ఫ్రిడ్జ్లు పగలు కొట్టేసి, ఇంట్లో ఉన్న వస్తువులు చిందర వందర చేసి, ఒక వ్యక్తి నిరుపేద టీవీ కొనాలంటే మ్యాక్సిమం మనకు 5 సంవత్సరాలు పడద్దమ్మా. వాళ్ళు తినాలి, వాళ్ళ పిల్లల్ని పెంచాలి. మీకు ఇప్పుడు వాళ్ళంటే ప్రజలు వాళ్ళకి ఏం తెలీదు. మీరు విరూపాక్ష గారు మీరు ఎమ్మెల్యేకి చేస్తున్నారు కదా, మీకు చట్టాల గురించి తెలుసు కదా. చట్టాల దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వాలి వాళ్ళకి ఇస్తారు. మీరు ఇవన్నీ ఇప్పుడు బద్దలకు మనిషి చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. వెంటనే స్పందించారు మన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారని. అర్ధరాత్రి అప్పుడు వెళ్ళి వాళ్ళని ఆసుపత్రికి తరలించి పరామర్శించి రకరకాల సపచర్యలు చేస్తారు. ఇది చాలా తప్పండి విరూపాక్ష గారు. దళితుల పైన అట్లా దాడి చేయకూడదు. దళితులు అంటే మన సహోదరులని అర్థం. దళిత భాషలో దళిత్ అనే పదానికి సహోదరుడు అంటే నిన్ను ప్రేమించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే దళితుడు అని అర్థం నాకు తెలిసినంతవరకు. దళితుడు అంటే ఎవరో కాదు, నిన్ను ప్రేమించేవాడు ఎవడైతే ఈ భూమి మీద ఉంటాడో వాడు దళితుడు అని అర్థం. అట్లాంటి దళిత జాతి పైన మీరు దాడి చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసమమ్మా? అదే మీరు అగ్రవర్ణాల మీద మీరు దాడి చేయగలరా? పాపం నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడిన మనుషులు, వాళ్ళ బిడ్డలకు చదువులు ఇచ్చుకోవాలి, వాళ్ళు తినాలి, ఉన్నది మిగిలించుకొని ఏదో గూడు నిర్మించుకోవాలి. వాళ్ళకి ఆశలు ఉంటాయి, వాళ్ళకి కళలు ఉంటాయి. నేను టీవీ చూడాలి, ఇంటికి పని నిండి వచ్చి హాయి పడుకోవాలి, ఏదో ఒకటి ఉంటాయి. అట్లాంటి ఇంటిని అంతా ధ్వంసం చేస్తారమ్మా వాళ్ళు. చాలా తప్పు ఇది. వెంటనే మన జ్యోతమ్మ గారు చాలా హెల్ప్ చేశారు. ఆమె సహాయం కూడా బాగానే చేశారు నన్ను అడిగితే. ఇప్పుడు ఎవరైతే విరూపాక్షి గారు ఉన్నారో ఆయన మీద కూడా పోలీసులు కేసు పెట్టారు. ఓకే, ఆయన ఒక స్టేజ్లో ఉన్నారు కాబట్టి కేసు పెట్టినా కానీ మేబీ ఆయన బయటపడతాడేమో. కానీ ఆయనతో పాటు వెళ్ళిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో 11 మంది నాకు తెలిసి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఆయన్ని నమ్ముకునే కదా వెనకాల వీళ్ళు వచ్చారు. వీళ్ళు కూడా కారాగారంలో కమిల్ లెక్క పెట్టవలసిందేనమ్మా. ఇప్పుడు మన ఇద్దరం నడిచి వెళ్తుంటాం, 1 లక్ష రూపాయలు దొరికిద్ది, మన ఇద్దరం సర్దుకుంటాం లేదా? నేను ఒక్కడిని తీసుకుంటానా? ఇద్దరం తీసుకుంటాం. మీకు 50,000 నాకు 50,000 దొరికితే మరి నేరంలో కూడా భాగం వీళ్ళది ఉంది కదా. శిక్ష వీళ్ళు కూడా అనుభవించాలి. తీయ రబ్బోళ్ళు తిప్ప రబ్బోళ్ళు అంటాడు చూడండి విక్రమార్కుడు సినిమాలో. అలాగే బళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే తెలుసుద్ది వాళ్ళ పరిస్థితి. కొట్టగానే సంబరం కాదు. ఇప్పుడు పాపం దళితులు, పాపం లేడీస్ అండి, ఆ లేడీస్ని అట్లా ఇబ్బంది పెట్టకూడదు కదా. నైటీ చించేయడము పాపం. నాకు చాలా బాధ అనిపించింది ఆ విజువల్ చూసి. పార్టీల గురించి వదిలేండి, కానీ మీరు స్త్రీని గౌరవించవలసిన దేశం ఇది, స్త్రీని పూజించవలసిన దేశం ఇది. మగోడు ఉన్నాడు అనుకోండి, మగోడిని ఒక 2 దెబ్బలు కొట్టినా శబాస్పోని, ఏదో వాడు తప్పు చేశాడు ఏదో అనుకోండి. స్త్రీలు ఏం చేశారండి? ఇప్పుడు మిమ్మల్ని సపోజ్ నేను కొడితే మీరు కొట్టగలరా? నేను ముసలోడినైనా. మీరు స్త్రీకి బలం తక్కువ ఉంటుంది, స్త్రీది మంచి మనసు ఉంటుంది, స్త్రీ ఆలోచన వేరే విధంగా ఉంటుంది. స్త్రీ శక్తిహీనురాలు కాదు, కానీ ఆమె ఆ రకంగా ఆలోచిస్తుంటుంది. స్త్రీని పూజించే నువ్వు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక స్త్రీ నైటీ చింపుతావా? తప్పు కదా. మీ భార్యకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు చెప్పరా? వాళ్ళని నీకు నోట్లో గడ్డి పెట్టాలి. మనం చేసిన తప్పు. నువ్వు మగోడు అయితే ఎదురు బొదురుగా వచ్చి మగోడిని కొట్టాలా, నువ్వు ఇది తప్పు చేస్తావు, లేకపోతే ఇది అది 10 మందిలో నిలబెట్టి చెప్పాలి. మంచి చెడు 2 ఉంటాయి కదమ్మా, ఇవి చెప్పాలి. అట్లా కాకుండా స్త్రీపై దౌర్జన్యం చేయడం చాలా తప్పు. అందులో వాళ్ళు దళిత జాతి బిడ్డ, ముద్దు బిడ్డలు. అట్లాంటి వాళ్ళని మీరు అలా చేయడం పొరపాటు కదా. అవునండి.
మొన్న కూడా అటు గుంటూరులో టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఒక గొడవ చేసినా వెంటనే ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ఆయన ఇలా చేస్తే మరి జగన్ గారు ఏం చేస్తారంటారు? మీకు ఒక మాట నేను చెప్తానమ్మా, టీడీపీలో ఏ కార్యకర్త తప్పు చేసినా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని క్షమించరు. వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారు, చట్టపరంగా ఉంటుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. మా జగన్మోహన్ రెడ్డి అన్నయ్య గారు అట్లా కాదు, రప్పా బ్యాచ్ని పోషిస్తారు. మీరు తాగండి, పోగండి, ఈ రాష్ట్ర ప్రజల్ని చిత్రహింసలు పెట్టండి అని అంటుంటాడు అనమాట. రప్పా బ్యాచ్ అని ఉంది, పొట్టేళ్ళు నరుకుతారు. ఇప్పుడు పార్టీ 2029లో వస్తే ఈ రాష్ట్రంలో సగం మందిని పైన నరికేస్తారు. అందు గురించి శ్మశానాలన్నీ ఖాళీ చేయించి ఉంచాలి అన్నయ్య గారి గురించి. అది తెలుగుదేశంకి వైసీపీకి ఉన్న తేడా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్నోళ్ళే ఇలా చేస్తే ఇంకా వీళ్ళ అండ చూసుకుని కింద ఉన్న కార్యకర్తలు ఇంకెంత దందాలు చేస్తున్నారు. చేస్తుంటారమ్మా, యథా రాజా తదా ప్రజ. రాజా అనుకుంటే ప్రజలు అలాగే ప్రవర్తిస్తారట. అట్లాంటి విరూపాక్ష గారే ఇలా చేస్తే మరి కింద ఉన్న వాళ్ళ కార్యకర్తలు ఏం చేస్తాడు, నాకేంట్రో మా విరూపాక్ష ఉన్నాడు అని ఇంకొకటి కొడతాడు, ఆడు ఇంకొకటి కొడతాడు. అట్లా ఉంటుంది. ఇదే విరూపాక్ష గారు, అరే మన వెనక తిరిగిన ప్రతి ఒక్కరు కూడా మన నలుగురు దగ్గర గౌరవం ఉంటే మనకు ఓట్లు పడతాయి. గౌరవం లేనివాడికి ఎవడమ్మా ఓట్లు వేస్తారు? ఇప్పుడు గతంలో వైసీపీ ఇట్లా రెచ్చిపోబట్టే కదా 150 ఉన్న సీట్లు, 151 ఉన్న సీట్లు 11కి పడిపోయి చరిత్రలో ఎక్కడా లేదు, ఈ భూ ప్రపంచంలో లేదు, సృష్టి పుట్టిన తర్వాత. అయితే మరి ఇప్పుడు విరూపాక్ష గారు చెప్తున్నారు కదా, అంటే మా వాళ్ళ మీద దాడి చేసినందుకు నేను వెళ్తే మళ్ళీ తిరిగి మా మీదే కక్ష సాధింపు చర్యల కింద కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఇదంతా ఒట్టి మాట అమ్మా, విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దొంగోడు దొరికిపోతాడు, నేను దొంగతనం చేశాను నన్ను ఒప్పుకుంటాడా? మీ జోబిలో డబ్బులు నేను తీసేస్తానమ్మా, ఇలా మీరు పట్టుకుంటారు. నేను దొంగోడిని పట్టుకున్నా కానీ నేను దొంగోడిని ఒప్పుకోను. దొంగోడు ఎందుకు ఒప్పుకుంటాడు దొంగోడినని? నేను చాలా మంచోడినమ్మా, మామూలుగా నా చెయ్యి మీ జోబికి తగిలింది అంతే అంటాను, నేను దొంగతనం చేశానని చెప్పను. అవునా కదా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.